హాయ్ పిల్లలు, ఈరోజు మనం డిగ్రీ మొదటి సంవత్సరంలోని సెకండ్ సెమ్లో 3వ యూనిట్లోని 3వ పాఠము మామిడి పండ్లు అనే పాఠం యొక్క సారాంశాన్ని తెలుసుకుందామా. మరి ఈ పాఠాన్ని రచించింది సురవరం ప్రతాపరెడ్డి. ముందుగా పాఠం యొక్క సందర్భాన్ని తెలుసుకుందాము. ప్రస్తుత పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు అనే గ్రంథంలోని 2వ భాగం నుండి గ్రహించబడిన మామిడి పండు పాఠ్యాంశంలోనిది. పండ్లు అన్నింటిలో రారాజు మామిడి పండు. అందరికీ ఇష్టమైన పండు. తినాలని ఆసక్తి లేని వారికి సైతం ఈ పండు వంక చూస్తే చాలు మనస్సులో మామిడి పండును తినాలనే కోరిక కలుగుతుంది. మరి అలాంటి మామిడి పండు గురించి మనకు తెలియని ప్రత్యేకతలు, ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం రండి. పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని మొదలు పెడదామా. మరి మన దేశంలో లభించే అన్ని పండ్లలోకెల్లా ఉత్తమమైన ఫలం, అన్ని పండ్లలోకెల్లా రారాజు అనదగిన పండు మామిడి పండు. ప్రతి పండుకి రుచి ఉన్న మామిడి పండు మాత్రం ఫలజాతిల్లో చక్రవర్తి లాంటిది. ఈ మామిడి చెట్లు శీతల ప్రదేశాల్లో పెరగవు. అన్ని ఉష్ణమండల ప్రాంతాల్లోని ఎర్రమట్టి నేలలో పెరుగుతాయి. మామిడి పండును సంస్కృతంలో ఆమ్రం, చూతం, రసాలం, సాకారం అని పిలుస్తారు. హిందీ, ఉర్దూలో ఆమ్ అని పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో మాంగాయి, మావికాయ, మాగాయ అని పిలుస్తారు. మన దేశం వర్తకులు వ్యాపారం కోసం వెళ్ళినప్పుడు ఈ పండు రుచిని విదేశాలలో వ్యాప్తి చేశారు. మామిడి పండు జన్మస్థానం మన హిందూ దేశం అనగా భారతదేశం. ఈ పండు సుమారు 4000 సంవత్సరాల క్రితం నుండి మన దేశంలో ఉన్నట్లు తెలుస్తుంది. కాళిదాసు తన కవిత్వంలో మామిడి పండ్లను వర్ణించాడు. భారతదేశాన్ని ముస్లింలు పరిపాలిస్తున్న కాలంలో ఈ చెట్లపైన అనేక పరిశోధనలు చేశారు. పిచ్చి తుగ్లకులకు ఉన్న పిచ్చిలతో మామిడి పండు పిచ్చి ఒకటి. బాబరుకి కూడా ఈ పండంటే చాలా ఇష్టం. అక్బరు అనేక మామిడి పండ్ల తోటలను పెంచాడు. పోర్చుగీసు, ఫ్రెంచ్ వారు కొత్త రకాలైన మామిడి పండ్లను ఉత్పత్తి చేసేవారు. దాదాపుగా మామిడి పండ్లలో 500 రకాలు ఉన్నాయి. అందులో 122 రకాలు మన హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో దొరుకుతాయి. భారతదేశంలో బొంబాయి, బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, మైసూరు ప్రాంతాలలో మామిడి పండ్లు లభిస్తాయి. బీదరు జిల్లాలోని కోహీరు ప్రాంతం మామిడి పండు జన్మస్థలమని కొందరి అభిప్రాయం. కర్నూలు జిల్లాలోని బన్గాన్పల్లి మామిడి పండు ప్రత్యేకమైనది. మామిడి పండ్లలో నిమ్మకాయ సైజు నుండి గుమ్మడికాయ సైజు వరకు పండ్లు లభిస్తాయి. మామిడి ఆకు, పూత, కాయలు, పండ్లు అన్నీ సువాసన భరితమైనవే. హిందువులు తమ శుభకార్యాలలో, పండుగ రోజుల్లో మామిడి ఆకులతో అలంకరణ చేస్తారు. మామిడిలో అనేక ఔషధమైన గుణాలు ఉన్నాయి. ఈ కాయలను ఊరగాయగా వాడతారు. పప్పు, చారు, కూరల్లో ఉపయోగిస్తారు. హైదరాబాద్ రాజ్యంలో 23,910 ఎకరాల్లో 17 లక్షల చెట్లు ఉన్నాయి. మామిడి పండ్లలో ఏ, బి విటమిన్లు లభించే బలవర్ధకమైన ఆహారము. పూర్వం పర్షియా దేశం నుండి ఒక సర్దార్ భారతదేశానికి వచ్చాడు. మన మామిడి పండు రుచిని సంతృప్తికరంగా ఆస్వాదించి తిరిగి తన దేశం వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న పాదుషా ఈ మామిడి పండు రుచి ఎలా ఉంటుందో చెప్పమని అడిగాడు. అప్పుడు ఆ సర్దార్ ఒక వ్యక్తి పొడవైన గడ్డానికి తేనె పెట్టించి ఆ గడ్డాన్ని రుచి చేస్తే మామిడి పండు రుచి కొంతవరకు తెలుసుకోవచ్చు అన్నాడట. ఇది హాస్యం తెప్పించే కథ. ఇందులో
కొంత వాస్తవం కూడా ఉంది. మామిడి పండులో ఔషధ గుణాల గూర్చి కానీ, ఉపయోగాల గురించి కానీ, వైద్యశాస్త్రంలో మామిడి ఉపయోగాలు అనే అంశాల గురించి మళ్ళీ మళ్ళీ చర్చించాల్సిన అవసరం లేదు. అన్ని పండ్లలోకెల్లా చక్రవర్తి అనదగిన పండు ఈ మామిడి పండు. ఎలాంటి వారినైనా తన రుచితో ఆకర్షించతగ్గి ఫలరాజు మామిడి పండు అనడంలో అతిశయోక్తి లేదు.